आगे से 5 निమిషాలు దిగాలి. క్యారెట్ బీట్రూట్ ఎప్పుడైతే చేస్తున్నానండి, క్యారెట్ కూరను, ఇదైతే బీట్రూట్ అండి. తాలింపు అయితే పెడతాను. స్టవ్ వెలిగించుకున్నాను. ముందుగా నూనె అయితే పోసుకుంటున్నానండి. క్యారెట్ టేప్ పెడుతున్నానండి. ముందుగా నూనె అయితే పోసుకున్నాను కదా, తాలింపులు అయితే వేసుకున్నాను. జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేపుతాను. ఇప్పుడు ఎగినాట్లో 2 ఎండుమిరపకాయలు వేసానండి తుంచి. ఇప్పుడైతే బీట్రూట్ క్యారెట్ అయితే వేసుకుంటాను. క్యారెట్ కొంచెమేనండి, ఒక దుంప తురుమాను. బీట్రూట్ అయితే 3 దుంపలండి, ఇది కూడా తురిమేసాను. మరి మెత్తగా వచ్చింది నాకు, మరి చిన్న బెజ్జాల్లో పెట్టి తురుమాను. కొంచెం సేపు అయితే మగ్గనిస్తాను. సగం అయితే మగ్గింది. రుచికి తగ్గట్టుగా ఉప్పు, కొంచెం పసుపు, మళ్ళీ తిప్పి మూత అయితే పెడతాను. మళ్ళీ ఒక 15 నిమిషాలు అయితే మగ్గ పెడతాను. ఉప్పు పసుపు పట్టేలాగా చక్కగా అయితే కలిపాను. నేను ఇందులో కారం గట్ట ఏమీ వేయలేదండి. మరి ఘాటు ఎందుకులేని ఇలాగా ఎండుమిరపకాయలతోటే వండేస్తున్నాను ఈ కూర. సారు అయితే పెట్టానండి. చూడండి, కూర అయితే ఉడికింది. మరి కట్టేస్తున్నాను. సారు తాలింపు పెడతాను. బీట్రూట్ ఫ్రై, చింతపండు చారు అండి. కాంబినేషన్ భలే ఉంటుంది కదండి.